అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈరోజు ఒక చిన్న బర్త్డే పార్టీ ఉన్నదన్నమాట అండి. వెళ్ళటానికి రెడీ అయ్యాను. ఈ కొత్త చీర కట్టుకున్నాను. ఇది అమెజాన్ నుంచి తెప్పించుకున్నానండి. నాకు భలే బాగా నచ్చింది. సేమ్ టస్సర్ లాగా ఉన్నదండి. సెమీ టస్సర్లో ఇప్పుడు అమెజాన్లో చాలా వెరైటీస్ వస్తున్నాయి అన్నమాట. క్వాలిటీ కూడా బాగుంటుంది, కట్టుకోవటానికి కూడా మనకి వీలుగా ఉంటుంది. స్కిన్ ఫ్రెండ్లీ అన్నట్లు ఉన్నాయన్నమాట. మెటీరియల్ బాగున్నది. డిజైన్స్ అయితే డిఫరెంట్ డిజైన్స్, అంటే సేమ్ టస్సర్లో డిజైన్సే వచ్చేసినాయి అనమాట అండి. టస్సర్ శారీస్కి లానే ఇలాగా రెండు వెంపులా జరీ బార్డరు, డల్ జరీ ఉంటుంది, మీకు తెలుసు కదండి. టస్సర్ శారీస్కి పెద్ద కంచి బార్డర్ లాగా అట్లా ఉండదు, ఇలా ఉంటుంది కదా. అలానే వీటికి కూడా వచ్చింది. రెండు వెంపులా బార్డరు, పళ్ళు రిచ్ పళ్ళు విత్ బ్లౌజు అన్నీ వచ్చినాయి. కొన్ని శారీస్ మనకి వైట్ అండ్ రెడ్ అటువంటివి చూడంగానే అబ్బా ఇది బాగుంది కట్టుకోవాలి అని అనిపిస్తుంది. కానీ టస్సర్లో అనుకోండి 7,000 8,000 అలా ఉంటాయి. ఇది సెమీ టస్సర్లో అండి. అంటే మనకి మనసుకి నచ్చిన చీరల్ని ఈ విధంగా సెమీస్లో దొరికినప్పుడు తీసుకోవచ్చు. ఇవి మనకి దేనికి ఉపయోగపడతాయి అంటే రెగ్యులర్ యూస్కి. ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ తీసుకోవటానికి రకరకాల శారీస్ అవి కట్టుకోవటానికి బాగుంటాయి. ఇప్పుడు టస్సర్ తీసుకున్నాం అనుకోండి, 7,000 పెట్టి తీసుకుంటే ఒకటే చీర ఎన్నిసార్లు కడతాము అదైనాని. ఇలా తీసుకుంటే డైలీ కడతారు కాబట్టి రకరకాల చీరలు వీలుగా ఉంటుంది అని చెప్పి అమెజాన్లో వెతికేటప్పుడు ఈ చీర కనిపిస్తే నేను కూడా తీసుకున్నాను. మాకేమో ఎక్కువ ఫంక్షన్స్ ఉంటాయండి, చిన్నవి అనమాట. బర్త్డే ఫంక్షన్స్ అని కార్యక్రమాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఎవరైనా చనిపోతే ఏదైనా కార్యక్రమాలు అవి ఉంటాయి చూడండి, అవి కూడా ఎక్కువ ఉంటాయి. ఎక్కువ వెళ్తాం మేము, మా సైడు అది ఒక రిచువల్ అనమాట అండి. అవన్నీ పాటిస్తాం మేము. అలాంటప్పుడు అన్నిటికీ కాస్ట్లీ చీరలే కాకుండా ఇలా కట్టేసేసుకోవచ్చు. ఇటువంటివి అనుకోండి జస్ట్ వాష్ చేసుకోవటం కూడా వీలుగా ఉంటుంది మనకి. వాష్ చేసేసుకుని మనం ఇంట్లోనే ఆరేసేసుకోవచ్చు, ఉతికేసుకుని ఆరేసుకోవచ్చు. పైగా ఇప్పుడు రైనీ సీజన్లో ఇటువంటి శారీస్ బాగుంటాయండి. ఈ సెమీ టస్సర్ శారీస్ నాకు చాలా బాగా నచ్చినాయి. అలానే ఈ సెమీ మంగళగిరి చీరలు కూడా బాగున్నాయండి. అసలు ఇది కట్టుకుని వెళ్తే ఏదో రిచ్గా మంగళగిరి చీర కట్టినట్లే ఉంటుందన్నమాట. సెమీస్లో అమెజాన్లో సెమీ మంగళగిరి, సెమీ టస్సరు, సెమీ మహేశ్వరి శారీస్ వచ్చినాయి అనమాట రీసెంట్గా. అవి నాకు చాలా బాగా నచ్చినాయండి. ఇందులో అయితే అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయో, ఎన్ని బార్డర్స్ ఉన్నాయోనండి. నేను ఈ మెరూన్ అండ్ బ్లూ బార్డరుతో తెప్పించాను కదా ఈ సెమీ మంగళగిరి. ఇవి కూడా చాలా బాగున్నాయండి. కట్టుకుంటే ఇది తక్కువ ప్రైస్ అన్నట్టు కూడా తెలియదు. అసలు దీని లుక్కి దీని కాస్ట్కి సంబంధం ఉండదు అనమాట అండి. వీటిల్లో చాలా కలర్స్ ఉన్నాయి. ఇవి కూడా మనకి రెగ్యులర్ యూస్కి, వర్కింగ్ ఉమెన్కి బాగా ఉపయోగపడతాయండి. ఇవి కూడా వాషబుల్, చక్కగా మనం ఇంట్లోనే వాష్ చేసేసుకోవచ్చు. ఐరన్ కూడా అవసరం ఉండదండి వీటికి. తర్వాత ఈ సెమీ మహేశ్వరి శారీస్ కూడా నాకు బాగా నచ్చినాయండి. లాస్ట్ టైము మెరూన్ డిజైన్ ఒకటి తెప్పించాను కదా, ఇప్పుడు ఎల్లో తెప్పించుకున్నానండి. ఈ సెమీ మహేశ్వరి డిజైన్స్ మాత్రమే. ఈ మెటీరియల్ వచ్చి మల్మల్ మెటీరియల్ అండి. మల్మల్ కాటన్ మీకు తెలుసు కదా, చాలా మెత్తగా మృదువుగా ఉంటుందన్నమాట ఈ కాటన్. ఎన్నేళ్ళు కట్టుకున్నా ఇలానే ఉంటాయండి. ఈ మల్మల్ కాటన్ చీరలు అయితే నేను రోజు ఈవినింగ్ అవే కట్టుకుంటాను అనమాట. మార్నింగ్ ముగ్గు పెట్టేటప్పుడు అది చూస్తూ ఉంటారు కదా, అవి ఇంచుమించు ఒక 4 ఏళ్ల క్రితం, అంటే ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు తీసుకున్న చీరలనే ఇంకా కడుతూ ఉంటాను. చెక్కలాగా మన్నుతాయి, మెత్తగా ఉంటాయి, మృదువుగా బాగుంటాయి అనమాట అండి. అలాగా ఈ మల్మల్ శారీస్ అంటే నాకు చాలా ఇష్టం. వాటిల్లో ఇప్పుడు ఈ మహేశ్వరి డిజైన్స్ వస్తున్నాయి. ఈ శారీ చూడండి, కింద పైన కూడా ఇట్లా బార్డర్ వచ్చింది. పళ్ళు బ్లౌజు సేమ్ ఒకటే వచ్చింది. ఇలా వచ్చిన బ్లౌజులు మనం కుట్టించుకోవచ్చండి. ఇది పళ్ళు కదా, ఇదిగోండి ఇదేమో బ్లౌజ్. లేదనుకోండి బ్లౌజే కుట్టించుకోవద్దు, బ్లాక్ బ్లౌజ్ వేసుకున్నా సరిపోద్ది కదా దీనికి. ఎందుకంటే ఇలా బ్లాక్ బార్డర్ వచ్చింది కదా, కాబట్టి బ్లాక్ బ్లౌజ్ వేసుకున్నా సరిపోతుంది. కాటన్, మెత్తగా ఉండే కాటన్ ఇష్టపడే వాళ్ళు చక్కగా ఈ మల్మల్ కాటన్ తెప్పించుకోండి. ఇప్పుడైతే చక్కగా మహేశ్వరి ప్రింట్స్ వస్తున్నాయి కాబట్టి చాలా బాగున్నాయండి డిజైన్స్. అంటే కాటన్ అంటే మనకి పూర్వం అంతా ఒకలాంటి లతలో డిజైన్లు ఇవే దొరికాయి కదా. ఇప్పుడు అంటే రెప్లికా అనమాట.
మహేశ్వరి కాటన్ శారీస్కి, మహేశ్వరి సిల్క్ శారీస్కి ఇవి రెప్లికా. సో మనకి ఆ డిజైన్స్ దొరుకుతున్నాయి అన్నమాట. ఇప్పుడు ఇది కూడా అంతే అండి. ఇదేంటి, మన టస్సర్ శారీకి రెప్లికా అన్నమాట. నాకు ఈ బిస్కెట్ రంగు, ఈ లైట్ రెడ్ తోటి ఉన్న ఈ బార్డరు ఇది నచ్చేసరికి ఆర్డర్ పెట్టాను. కట్టుకుంటే చాలా బాగున్నదండి. ఈవినింగ్ టైమ్స్ అది కట్టుకున్నా బాగుంటుంది. పెద్ద ప్రైస్ ఏం కాదు కాబట్టి తీసుకుని నచ్చిన నాళ్ళు చక్కగా కట్టుకోవచ్చు అనమాట అండి. ఇవి పాడైపోయాయో, రంగు దిగిపోయేదో, లేకపోతే ఇస్త్రీ కావాలో, గంజి పెట్టుకోవాలో, ఇటువంటి అవస్థలు ఏమీ లేవు కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు. అలానే ఇప్పుడు అమెజాన్లో అనార్కలి డ్రెస్సులు ఒకటి బాగా ట్రెండింగ్లో నడుస్తున్నాయండి. రమ్య తెప్పించుకుంది ఈ డ్రెస్సు, చాలా బాగున్నదంటండి. మెటీరియల్ కూడా బాగున్నదమ్మా. అసలు ఆ ప్రైస్కి ఈ డ్రెస్ ఎలా ఇచ్చాడా అని అనిపించింది. ఎందుకంటే స్టిచ్చింగ్ ఛార్జెసే చాలా అవుతాయి కదండి. ఈ అనార్కలి డ్రెస్లో కూడా రకరకాల డిజైన్స్ ఉన్నాయి, కలర్స్ ఉన్నాయి. మెటీరియల్ కూడా చాలా బాగుందంట. స్టిచ్చింగ్ అయితే అవసరం ఉన్నదమ్మా, చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది అని చెప్పింది. ఈ లింక్ కూడా ఇస్తున్నాను, మీకు ఎవరికన్నా కావాలంటే తెప్పించుకోండి. అంటే కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అట్లా ఎవరన్నా ఉంటే కనుక మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను అనమాట అండి. అలానే అమెజాన్లో ఒక్కోసారి అట్లా తిరిగేసేటప్పుడు అన్నీ చూస్తూ ఉంటాను కదా, కొన్ని వస్తువులు భలేగా నచ్చేస్తాయండి నాకు. ఇవి చందన ట్యూబ్స్ అండి. మొన్న వీడియోలో కూడా చూపించాను, భలే ఉపయోగపడుతుందండి. ఏమో తెప్పించాను కానీ ఇది ఎంత మటుకో ఉపయోగపడుద్దో అన్నట్టు నేను దీని గురించి ఏమీ ప్రస్తావించలే. ఇలాంటివన్నీ ఏంటంటే నేను కొంచెం వాడిన తర్వాత నాకు నచ్చితే అప్పుడు మీకు చెప్తూ ఉంటాను అనమాట. చాలా వీలండి, మీకు ఎవరికన్నా కావాలంటే తెప్పించుకోండి. 4 ఉంటాయి అనమాట. ఒకటి ఇప్పుడు పూజా మందిరంలో పెట్టాను. 4 చందన్ ట్యూబులు, విగ్రహాలకి కానీ ఫోటోలకి కానీ ముందు చందనం పెట్టి తర్వాత మనం కుంకుమ బొట్టు పెడతాం కదా, అలా పెట్టడానికి చాలా బాగున్నది. ఈ చందనాన్ని మనం పెట్టుకున్నా కూడా బాగుందండి. స్కిన్కి కూడా ఏమీ అవ్వట్లేదు. అందుకనే నేను ధైర్యంగా చెప్తున్నాను. సాధారణంగా ఇప్పుడు ఏం చేస్తున్నాము, చందనం పౌడర్ని నీళ్లల్లో కలిపి ఫోటోలకి పెడుతున్నాం కదండి. దానికన్నా ఇది చాలా బాగున్నదండి. ఇవి 4 180 రూపీస్ అనమాట. ఇవి కూడా లింక్ ఇస్తాను, కావాలన్న వాళ్ళు అంటే అవసరమైన వాళ్ళు తెప్పించుకోండి. అంటే అయ్యప్ప మాలలు అది వేసుకునే వాళ్ళు ఎక్కువ వాడతారంటండి. నేను ఈ మధ్య చూసి తెప్పించాను ఇవి. మన ఫ్యామిలీ మెంబర్స్ ఒకసారి ఇంటికి వచ్చారనమాట. వారు చెప్పారు, మా వారైతే ఎప్పటి నుంచో వాడతారండి, అయ్యప్ప మాల అది వేసుకున్నప్పుడు చందనం ఇదే వాడతారు అని చెప్పారనమాట. నాకు బాగా నచ్చిందండి అది కూడా. తర్వాత ఈ ఫేడర్లు ఒకటండి, భలే బాగున్నాయి. ఈ ఫేడర్లు ఇలా పైన దీంతో కావాలి నాకు, ఎందుకంటే అప్పుడు మనం ఓపెన్లో కట్టిన దీనిలో ఉన్న ఫీడ్ తడవకుండా ఉంటుంది. ఇప్పుడు అలా కాకుండా కేవలం దీని మూత ఒక్కటే ఉన్నదనుకోండి, ఈ హోల్స్లోంచి డైరెక్ట్గా వాటర్ అది వెళ్ళి తడిచిపోతాయి అన్నమాట. వీటి కోసం నేను సెర్చ్ చేస్తూనే ఉంటానండి. మొన్న అమెజాన్ నుంచి తెప్పిస్తే బాగున్నాయని వీడియోలో కూడా చూపించాను కదా, మళ్ళీ ఆర్డర్ పెట్టాను అనమాట అండి. ఇవి నాకు ఎక్కువే అవసరం అవుతాయి, ఎందుకంటే మన ఇంటికి చిలకలు ఎక్కువ వస్తాయి. అది కాక ఇప్పుడు వర్షాకాలం కదండి, టెర్రస్ మీద వర్షం పడినప్పుడు దిగువన వేయటానికి ఉండదు, ఈ ఫీడర్లోనే వెయ్యాలన్నమాట. ఏమంటే మీ ఇంటికి చిలకలు వస్తున్నాయి కాబట్టి ఈ ఫీడర్లు కడుతున్నారు, మాకెందుకు అని అంటారా? ఈ ఫీడర్లు కట్టి చూడండి, ఏయో ఒక పక్షులు వస్తాయండి. చిలకలు రావచ్చు, పిచ్చుకలు రావచ్చు, చిన్న చిన్న బుర్రు పిట్టలు ఉంటాయి కదా, ఆ బుర్రు పిట్టలు రావచ్చు. ఏమైనా సరే, ఏమున్నదండి వీటిలో, ఒక ట్రిప్పు బియ్యమో లేకపోతే ఆ పక్షులు తినేవే ఉంటే అయ్యి ధాన్యమో, తర్వాత గంట్లో ఏయో ఒకటి వేసి మీరు కొద్దిగా టెర్రస్ ఉంటే టెర్రస్, లేకపోతే క్యారిడార్లో కట్టారనుకోండి, ఏయో ఒక పిట్టలు వచ్చి ఇవి తింటాయి అన్నమాట అండి. ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. పెద్ద ప్రైజ్ కూడా ఏం కాదు కాబట్టి ఒకటి తెప్పించి కట్టి చూడండి. ఇవి సెట్కి వచ్చి 2 ఉంటాయి అన్నమాట. 2 పెట్టండి ఆర్డర్. ఇష్టమైన వాళ్ళు 2 పెట్టుకోండి, ఒకటి కావాలంటే ఒకటి కూడా పెట్టుకోవచ్చు మనం ఆర్డరు. నేనైతే 2 వేసి పెడతాను. పెద్ద ప్రైస్ కూడా ఏం కాదు కాబట్టి తప్పకుండా ఇటువంటివి అలవాటు చేసుకోండి. అవి ఇచ్చే ఆనందం మరిక ఏవి ఇవ్వవండి. రకరకాల పెట్టెలు వచ్చి ఆ ధాన్యం తింటుంటే మనకి భలే ఆనందంగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. అందుకని ప్రత్యేకించి చెప్తున్నాను. నా వీడియోస్ చూసే మీ అందరికీ తెలుసు కదా, మా ఇంటికి పైన చిలకలు ఒక 100, 150, 200 చిలకల వరకు వస్తాయండి. ఉదయం సాయంత్రం 2 పూట్ల వస్తాయి. నేను నెలకి 100 కేజీల బియ్యం వాటికి వేస్తాను అంటే ఎన్ని చిలకలు వస్తాయో మీరు లెక్కేసేయచ్చు.
అలా మీరు కూడా అలవాటు చేయండి. అంటే టెర్రస్ అది లేకపోయినా ఇటువంటి ఫీడర్లో తెచ్చి కట్టి పెట్టండి, చాలా బాగుంటుంది. ఎయ్యో ఒక పిట్టలు నెమ్మదిగా అలవాటు పడతాయి అన్నమాట అండి. మనం కట్టిన వెంటనే రాకపోయినా నెమ్మదిగా వాటికి తెలుస్తాయి, అలవాటు పడతాయి అన్నమాట. అందుకని ఇది కూడా చూపిస్తున్నాను. ఆ చందను తర్వాత ఈ శారీస్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. వీటన్నిటి లింకులు కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అలానే కమెంట్ సెషన్లో కూడా పిన్ చేస్తున్నాను. మీకు ఎవరికన్నా కావాలి అంటే అవసరం ఉంటే కనుక తప్పకుండా తెప్పించుకోండి. అమెజాన్లో సెర్చ్ చేసుకోవాలే కానీ రకరకాల వస్తువులు, రకరకాల ఫ్యాబ్రిక్స్, శారీస్, డ్రెస్ మెటీరియల్స్, డ్రెస్సులు, ఇక ఇది అది అని కాదండి, చాలా రకాల వస్తువులన్నీ దొరుకుతూ ఉంటాయి కదా. నాకైతే అదొక సరదాగా నేను సెర్చ్ చేస్తూనే ఉంటాను, తెప్పించుకుంటూ ఉంటాను. నేను తెప్పించుకున్నవి బాగుంటే కనుక మీకు తప్పకుండా రికమెండ్ చేస్తూ ఉంటాను అన్నమాట. మీకు ఎవరికైనా కావాలంటే మీరు కూడా తెప్పించుకోండి. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.